ప్రధానంగా చూసుకునే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ పూర్తిగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో విస్మరించిందని చెప్పొచ్చు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు కూడా చూస్తే రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి నేతలంతా కూడా ఈ రోజుకి సంబంధించి కూడా వెన్నుపోటు దినోత్సవాన్ని కూడా నిరసన కూడా ర్యాలీలు కూడా భారీగా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు ఇక్కడ ముందు ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? సంవత్సర కాలం అయిపోతుంది, ప్రజలంతా ఎదురు చూశారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. ఏ విధంగా చూస్తారు అసలు? అంటే ఈ సంవత్సర పరిపాలన చూస్తే గతంలో 2 సార్లు 99లో 2014లో ఇలాగే ఇతర రాజకీయ పార్టీలతోటి కూటమిగా ఏర్పడి పోటీ చేయటం, ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇవ్వటం, ఎన్నికలు అయిన తర్వాత అందరినీ మోసగించటం పరిపాటి. మళ్ళీ ఈ సంవత్సర పరిపాలన చూస్తే సేమ్ రిపీట్ అయ్యింది. అంటే సహజంగా ప్రజలకి పెట్టేవాడి కన్నా ఇంకా 4 రెట్లు పెడతానని చెప్పేవాడిని నమ్మి మోసపోవటం ప్రజలకు అలవాటు. మరొకసారి ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేయటం పోగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేయటం ఒక ఎత్తు. 2, ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన, కార్యకర్తల మీద కేసులు, ఇవాళ ఎన్నో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా కరెంటు ఛార్జీలను తగ్గిస్తానని, కరెంటు ఛార్జీలను పెంచనని చెప్పినటువంటి వ్యక్తి ఈ సంవత్సరం కాలంలో కరెంటు భారం 1000 కోట్ల రూపాయలు ప్రజల మీద వేసి ఉన్నారు. ఇవాళ ఒక్కొక్కటి ఒక రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల వారిని కూడా నట్టేట ముంచి మరొకసారి ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసానికి ఈ రాష్ట్ర ప్రజలు బలయ్యారు. ఇది సహజంగా మాకు ఓటేయలేదులే, వారి పాపాన వారు పోతారు అన్నటువంటి భావన కాకుండా నిత్యం ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజల పక్షానే పోరాడుతూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో రైతుల గురించి, మహిళల గురించి, విద్యార్థుల గురించి అనేక సార్లు ప్రజల వద్దకి ఇవాళ ప్రజల దృష్టిని మరి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే విధంగా వారు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం కొనసాగించాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వారి పరిపాలన ప్రజలకి తెలియజేసేటువంటి ఒక నిరసన కార్యక్రమం ఈ వెన్నుపోటు దినోత్సవం అని మీకు తెలియపరుస్తాను. సాధ్యం కాని హామీలు ఇచ్చి ఈ యొక్క కోట్లాది మంది ప్రజలను చంద్రబాబు మరొక్కసారి మోసం చేశారంటూ ఇందుకు నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవాన్ని చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా యొక్క నియోజకవర్గ మండల కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలను కలుపుకొని యొక్క పోరాటం చేయబోతున్నారు. పాణ్యం నియోజకవర్గం సంబంధించి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవ నిరసన ర్యాలీ అనేది ప్రారంభం కావుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు కాటసాని ఉన్నారు, వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి, మరి ఏం చేస్తున్నారు? ఎటువంటి పాలన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం పరిపాలన ఎలక్షన్ల ముందర సూపర్ 6లు పెట్టి ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా మేము పథకాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇస్తే మేమెందుకు ఇవ్వలేము, మేము కూటమి బీజేపీతో కలిసినాం, జనసేనతో కలిసినాం, తెలుగుదేశం 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయగలిగినప్పుడు మేము 3 పార్టీలు ఏకమైనప్పుడు మేము ఇవన్నీ ఎందుకు చేయలేము, ప్రజలు ఒకసారి మమ్మల్ని నమ్మండి అని చెప్పి తెలుగుదేశం నాయకులు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ సూపర్ 6 పేపర్లలో తీసుకొని పోయి మేము ఎలక్షన్లు అయిపోతానే మీకు మేము ఏదైతే సూపర్ 6లో చెప్పినామో అవన్నీ ఇస్తాం, లేకపోతే మా చొక్కాలు పట్టుకొని నిలదీయండి, మేము ఖచ్చితంగా మీకు రాకపోతే మమ్మల్ని చొక్కాలు పట్టుకొని నిలదండి. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. అమ్మఒడితో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చాం, వీళ్ళు తల్లికి వందనం చెప్పినారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తామన్నారు, ఇంతవరకు ఏం లేదు. రైతు భరోసా కింద మనం ఆ రోజు రైతు వాళ్ళకి అందరికి కూడా మనం డబ్బులు ఇస్తే వీళ్ళు మొత్తం మేము 20,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 కాకుండా 26,000 ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా అని చెప్పి, కానీ ఇంతవరకు ఇవ్వలేదు.